వేటికంటే మోదీ ప్రసన్న అన్నదానికి అత్యధిక ప్రాధాన్యత, అది కూడా త్రూ ఆర్నబ్ గోస్వామి. అది సంగతి సార్. సరే, ఏంటి వివేక హత్యకి సంబంధించి ప్రధాన సాక్షి రంగన్న మృతి, ఇదంతా సినిమా స్టైల్లో సినిమా పక్కిలో జరుగుతుంది. అసలు ఇంతకాలం పడుతుందా ఒక హత్యని వెలుగులో తీసుకురావడానికి? అసలు ఎవరు దోషులో తెలియడానికి? అంటే ఈ ప్రశ్న ఎవరు చేస్తున్నాం అనేది పెద్ద ప్రశ్న వర్మ. నేను కూడా ఉదయం నుంచి చూస్తున్నాను. బీటెక్ రవి వాళ్ళ ముఖ్యమైన నాయకుడు ఉంటాడు కదా, ఎప్పుడు ఆయన పోటీగా ఉంటాడు. రంగన్న హత్య మామూలుది కాదు. అలాగే రంగన్న భార్య మాట్లాడిన దాన్ని వైసీపీ వాళ్ళ ఛానల్లో తప్పుగా చూపించారు. పోలీసుల వేధింపుల వల్ల చనిపోయాడని ఆమె చెప్తే నేను ఆయన అన్న తర్వాత అది కూడా చూశాను. ఎందుకంటే మనం కామెంట్ చేయాలి కదని. ఆమెమో మరి ఆమె ముందేమో ఎవరితో మాట్లాడారో మనకు తెలియదు, కానీ గత 4 ఏళ్ళు ఆ పెన్షన్లు వాటి మీద బతికాను, నాకు ఇప్పుడేవో సమస్యలు అన్నట్టు, అంతకుముందు సమస్యలు తర్వాత సమస్యలు అన్నట్టుగా ఆమె చెప్తోంది. వివేకానంద రెడ్డి తలకు కట్లతో చనిపోయిన, గుండెపోటుతో అన్న రోజు నుంచి ఈ రోజు వరకు ఆ హత్యకు సంబంధించిన, ఆ కుటుంబ సభ్యుల కదలికలకు సంబంధించిన, అందులో తెలుగుదేశం వైసీపీ 2 వెర్షన్స్కు సంబంధించిన ప్రతిదీ సందేహాస్పదంగానే ఉంది. ఇంకా నేను రెండో మాట ఏం చెప్పను. ఇప్పుడు రంగన్న చనిపోయాడు. రంగన్న ఒకరోజు ఈ విషయాలు బయట పెట్టినప్పుడు ఏం జరిగింది, ఆ గంగిరెడ్డి ఎలా వచ్చాడు, ఇంకొకటి ఇవన్నీ చెప్పినప్పుడు ఆ రోజు నాకు బాగా మిత్రుడైన ఒక ఆయన మీలాగే కూర్చొని రంగన్న భద్రత ఏమవుతుంది, రంగన్న ఏమైపోతున్నాడు, రంగన్న అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే రోడ్డు మీద పక్కన ఏ రక్షణ లేకుండా పోతున్నాడు అంటే నేను ఆ రోజు భరించలేక ఆ అర్ధరాత్రి ఒక వీడియో చేశా. అసలు మీరు ఇవన్నీ చెప్పడం ఎందుకబ్బా, ఆయన భద్రతో కాదు కల్పించమని చెప్పండి, కానీ రంగన్న ఏదో ఈ రాత్రే ఏదో జరిగిపోతుంది అన్న స్థాయిలో మీరు కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన పాపం వయసులో అలా ఇంతకాలం ఉండి ఇప్పుడు అనారోగ్యంతో పోయాడు అంటున్నారు. అనారోగ్యం కాదు, అనుమానాస్పదంగా ఉంది అని మరణ వార్త వచ్చిన తర్వాత వచ్చింది. దీని మీద ఈ రకరకాల వెర్షన్స్ చెప్పేవి ఎవరెవరు ఏం చెప్తున్నారని నేను చూస్తుంటే, వీళ్ళేమో ఇదంతా పోలీసుల వల్ల అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, ఇది అనుమానాస్పదం విచారణ జరపాలని వాళ్ళు చెప్తున్నారు. పోలీసులేమో వరుసగా అందరు చనిపోయారు, అభిషేక్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గంగాధర్, ఇప్పుడు ఈయన, వీళ్ళందరూ. కాబట్టి ఇంతమంది వరుసగా చనిపోవడం వెనుక ఏదైనా ప్యాటర్న్ ఉందా, ఏదైనా ఒక స్కీమ్ అనే మాకు సందేహాలు వస్తున్నాయి. వీటిని మేము విచారించాల్సి ఉంటుంది అన్న పద్ధతిలో మాత్రం కడప పోలీసులు చెప్తున్నారు. నిజంగా ఒకటైతే మనం అడగొచ్చు కదా, ఆయన హత్య జరిగినప్పుడు కానీ ఇప్పుడు ఈ రంగన్న చనిపోయినప్పుడు కానీ వైసీపీ అధికారంలో లేదు, తెలుగుదేశమే అధికారంలో ఉంది. నిజానికి ఇంతకంటే పకడ్బందీగా ఈ విషయం చేయొచ్చు. ఈ మధ్య డాక్టర్ సునీత ఆమె కూడా ఇప్పుడు ఏం మాట్లాడలేదు. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత లీగల్గా ఎలా మాట్లాడాలి ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడారేమో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం ఇదొక పెద్ద పజిల్ లాగా, చిక్కుముడిలాగా అనుమానాలు నిజమే. ఎవరిని అనుమానించాలి, ఎంతవరకు అది కదా, ఎవరిని అనుమానించాలనేది పెద్ద అనుమానంగా ఉంది ప్రజలకు. నేను అది చెప్పగలుగుతాను. ఇందులో ఎవరు ఈ ముఠాలు లేకపోతే కుటుంబ తగాదాలు, రాజకీయ ఘర్షణలు ఉన్న చోట ఎవరిని ఎంతవరకు నమ్మాలన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది. రంగన్న ఏజ్డ్ పర్సన్, నిజంగా ఆయన చనిపోయింది కూడా రిమ్సో ఏదో ప్రభుత్వ దీంట్లోనే. కాబట్టి మరి తొందరగా ఒక అధికారిక వైఖరి తీసుకొని పారదర్శకంగా దీని మీద చేయొచ్చు. ఇంకో ముఖ్యమైన మాట, వై సిబిఐ ఈజ్ సైలెంట్? సిబిఐ అనేది దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ, న్యాయం చేస్తుందని ఇచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల జోక్యంతో దాని ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ సింగ్ను కూడా మార్చి వేరే ఆయన పెట్టారు. మరి ఇదంతా అయిన తర్వాత ఇవన్నీ జరుగుతుంటే, బయట ఇష్టానుసారం మాట్లాడుతుంటే సిబిఐ ఎందుకు ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ముందుకు రాదు? చూడాలి మరి, రేపో ఎల్లుండన్నా రాకపోతే నిజంగా సందేహించాల్సి వస్తుంది. అంటే దీన్ని ఇలా సాగదీస్తున్నారా? చనిపోతారు ఖచ్చితంగా 2019-18 చివర అనుకుంటే, ఒక 7 ఏళ్ల వ్యవధిలో ఒక 70 ఏళ్ల వయసు పైన ఉన్న వాళ్ళు అనేక కారణాల వల్ల ఇవి కూడా జరిగితే జరిగి ఉండొచ్చు. అవన్నీ బయటికి రావాలి కదా. వాళ్ళేమో పోతూనే ఉంటారు, వీళ్ళేమో ఒకరినొకరు అనుకుంటూనే ఉంటారు. నిజంగా మీరు అన్నట్టుగా అవే కళ్ళు సినిమా అని ఒకటి ఉంటుంది కదా, కృష్ణది ఏవిఎం వాళ్ళు చాలా అప్పట్లోనే, అది 60sలోనే చాలా సస్పెన్స్. ఆ ఇంట్లో అందరు పోతుంటారు, ఏం అర్థం కాదు. చివరికి ఏదో తేలుతుంది అనుకోండి, మళ్ళీ ఆ కథలోకి పోవద్దు మనం. అందుకనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించి ఒక పర్మనెంట్ చేయండి. సిబిఐ వై సిబిఐ సైలెంట్?
రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు పార్టీలు ఈ ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరి నమ్మకం లేదని సిబిఐ తీసుకుంది. సిబిఐ తీసుకున్నాక ఏంట్రా ప్రోగ్రెస్ అంటే చచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, సాక్షులు మృతి చెందడము, లేకపోతే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటము. పోలీసులు వాళ్ళే వర్మ. అవును, కొంతమంది అధికారులు మారుండొచ్చు కానీ వివిధ స్థాయిలో ఎస్పీలు, డిఎస్పీలు, ఈసీఐలు వాళ్ళే. కాబట్టి ఇదంతా గండికోట రహస్యం అని, గండికోట అక్కడే ఉంటుంది కదా. ఈ రహస్యం ఏదో ఛేదించాల్సిన అవసరం, పులివెందుల పుఠాని గూడు పుఠాని ఏదో తేల్చాల్సిన అవసరం మట్టుకుంది. రంగన్న మృతి తర్వాత అయినా సరే. రెండవది నిజాలు కూడా చెప్పాలి, అనవసరమైన సందేహాలు పెరగకూడదు కదండి. అవును. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక హత్య, ఒక మృతి, ఒక మరణం మామూలుగా జరిగినా దాని మీద సందేహాలు పెంచారనుకోండి, మిగతా వాళ్ళు భయపడతారు. అంతే కదా, అందరూ పోతున్నారు మనకి ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది, అవును, ఎవరు దీనికి వెనక ఇందాక మనం అన్నట్టుగా ఇక్కడే హీరో కృష్ణ, సూపర్ స్టార్ జేమ్స్ బాండ్ ఎవరు ఉండరు కదా, ఇక్కడ సిబిఐ ఉంటుంది. అంత దారుణంగా జరిగిన హత్య ఒక మాజీ